క్రీస్తు రక్త సంబంధులైన దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కల్వరి దీవెన కార్యక్రమాన్ని క్రమముగా చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాలు మీకు మీ కుటుంబాల కొరకు మరి క్షేమంగా మీరు ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ అనేకులకు దీనిని షేర్ చేయగలరు. దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా ఈ కార్యక్రమాలను మీరు వీక్షించండి, వీటి కొరకు ప్రార్థన చేయండి. మంచిది. ఈ దినము దేవుని బిడ్డ దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామా? తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఈరోజు దేవుని బిడ్డలారా, మీకు ఒక నూతనమైనటువంటి వర్తమానాన్ని మీకు తెలియచేయబడుతూ ఉంది. పెదవులు ఆదాయములు. సహజంగా మనందరికీ ఆదాయం అనేది దేవుని ద్వారా ఏదైనా ఒక పని చేస్తే ఆదాయం దొరుకుతూ ఉంది. పొలంలోనో, లేక దేవుని ద్వారా ఉద్యోగంలో, లేక ఏదో ఒక వాహనంతోలో, కరెంటు పనో, టాపీ పనో, ఏదో ఒక పని చేస్తేనే మనుషులకు ఆదాయం కలుగుతుంది. కానీ భక్తుడైనటువంటి సొలొమోను గారి ద్వారా దేవుడు వ్రాసిన మాట ఏంటంటే, పెదవులు ఆదాయము చేత వాడు తృప్తి పొందును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఏమిటి ఇది? ఒక విచిత్రమైన మాటలాగా అనిపిస్తుంది కదా మరి చదివేవారికి, వినేవారికి. చూడండి, దేవుని మాటలు జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని బిడ్డలారా, పెదవులు మానవుని యొక్క శరీరములో అనేకమైన అవయవాలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఈ అవయవాలలో అయితే ప్రతిదీ కూడా రెండు ఉన్నాయి. కానీ ఈ పెదవులు లేక నోరు అనేటువంటిది ఒకటే ఉంది మానవునికి. అంటే దేవుని గమనించాలి, పెదవులు అన్నిటికంటే తక్కువ పని చేయాలి. ఈరోజు గమనిస్తే శరీరంలో అన్నిటికంటే ఈరోజు నోరు ఎక్కువగా పనిచేస్తుంటుంది మానవునికి. అయితే గమనించాలి, మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతలు 20వ అధ్యాయము 15వ వచనం మనం చదివినప్పుడు, తెలుగుని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అంటే ఈ లోకములో ఒక మానవుడు తెలివిగా జీవించాలి అంటే ఈ పెదవులు దేవుని ద్వారా అమూల్యమైన సొత్తు అని దేవుని వాక్యములో మొదటి రాయబడి ఉంది. రెండవ మాట గమనించండి దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఎడ్లకు బదులుగా నీవు మా పెదవులను అర్పించుచున్నామని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర ఒక బలమైన తీర్మానం కలిగి ఉన్నారు. అంటే ఆ దినాలలో దేవునికి బలులు అర్పించినప్పుడు ఎడ్లను అర్పించేవారు. అయితే దేవుడు బలుల కంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, అయ్యా మేము మీకు ఏమర్పిస్తామంటే మా పెదవులను మేము అర్పిస్తాము అంటున్నారు. అంటే దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనల గ్రంథంలో 63వ కీర్తనలో 3వ వచనం అంటున్నాడు, నా పెదవులు నిన్ను స్తుతించుచున్నవి. అంటే పెదవులతో దేవుని ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. పెదవులతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. పెదవులతో దేవుని గణపరచాలి. ఈ పెదవులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేవుని బిడ్డలారా, ఈ పెదవుల ద్వారా దేవుని మహిమపరచడానికి ప్రభువు నిన్ను రక్షించాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయితే ఈరోజు మీతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే పెదవులు ఆదాయము. అమ్మా, నీ పెదవులు దేవుని కొరకు ఉపయోగపడుతున్నాయా? నీ పెదవులతో దేవుని మహింపరుస్తున్నావా? నీ పెదవులతో దేవునికి రావాల్సినటువంటి స్తుతులు దేవునికి అందుతున్నాయా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో అన్నా అనేటువంటి ఆమె తన పెదవులు దేవుని వరకు కదులుతున్నాయి అంట, కానీ స్వరము వినబడలేదట. దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని తన పెదవులతో దేవునికి ప్రార్థిస్తూ ఉంది. తన పెదవులతో దేవుని మహిమపరుస్తూ ఉంది. తన పెదవులతో యేసయ్యను ఘనపరుస్తూ ఉంది అన్న. అప్పుడు ఏమి జరిగిందో తెలుసా దేవుని బిడ్డలారా? అన్న తన పెదవులతో దేవుని సన్నిధిలో ఏమైతే మొక్కుకుందో, ఏమైతే ప్రార్థించిందో ఆ ప్రార్థనలు దేవుడు విని ఆ పెదవుల ద్వారా దేవుని బిడ్డలారా దేవుడు ఆమెకి ఆదాయం ఇచ్చాడు. ఏంటో తెలుసండి ఆదాయము? ఆమె ఎంతో కాలము నుంచి దుఃఖిస్తూ, ఎంతో కాలం నుంచి బాధపడుతున్న తనకున్న వేదనంతా కూడా దేవుడు తన మీద ఉన్న నింద అనగా గొడ్రాలనేటువంటి నిందను తొలగించి ఆమె సంతోషించే విధముగా తన గర్భమందు దేవుని బిడ్డలారా ఆమెకు దేవుడు సంతానమునిచ్చాడు. ఈరోజు మీరు గమనించాలి. అంత మాత్రమే కాదు, తన పెదవులతో ఆదాయం ఏంటో తెలుస్తుంది. దేవునికి కీర్తనలు రాసింది.
ఆమె 2వ అధ్యాయం చదివినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చదివినప్పుడు దేని బిడ్డలారా ఆమె ఒక కీర్తన రాసి దేవుని స్తుతించింది తన పెదవులతో. ఈరోజు మీరు గమనించాలి, వాక్యానుసారంగా చేద్దాం. ప్రభువు మిమ్మలను ఆ రీతిగా ప్రభువు మీకు ఉపయోగపడతాడని దేవుని సేవకుడిగా మీరు తెలియజేస్తూ, దేవుని బిడ్డల ఈ మాటలను దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. ప్రేమమయడానికి వందనాలు. ఈ మాటలు వింటున్న వారిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.